ఒక జపాన్ సైనికుడు మన అల్లర్జున్ను 60 కిలోల బరువైన కట్టెను ఎత్తమని ఆదేశించాడు. కానీ దీర్ఘకాలంగా ఆకలితో వలసిపోయిన అల్లర్జున్కి ఇక శక్తి మిగలేదు. తనలో మిగిలిన చివరి బలం ఉపయోగించి ఎంతో కష్టంగా ఆ కట్టెను ఎత్తాడు. పక్కనే ఉన్న మరో జపాన్ అధికారి తన సైనికుడికి చెప్పాడు, అతను ఆ కట్టెను కింద పెడితే వెంటనే కాల్చి చంపేయ్. అల్లర్జున్ కాళ్ళు వణుకుతున్నాయి. శరీరం పూర్తిగా అలసిపోయింది. అయినా అతను ఆ కట్టెను కింద పెట్టడానికి ధైర్యం చేయలేదు. అతను భయంతో అలా చేయలేదు. తన గౌరవాన్ని, తన దేశం యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి అలా చేశాడు. సమయం నెమ్మదిగా గడుస్తోంది. కానీ అల్లర్జున్ మాత్రం ఇనుప మనసుతో నిలబడ్డాడు. తన పట్టుదల చూసి మిగతా యుద్ధ బందీలు నిశ్శబ్దంగా అతని వైపు చూశారు. వారి కళ్లలో గౌరవం, ఆశ్చర్యం నిండిపోయింది. ఆ జపాన్ అధికారి ముఖం కూడా క్రమంగా అహంకారం నుండి భయంగా మారింది. అప్పుడు మిగతా బందీలు కూడా తమ పనిని ఆపేశారు. అందరూ ఒక్కసారిగా అల్లర్జున్ కోసం కేకలు వేస్తూ ప్రోత్సహించారు. ఇప్పుడు అతను కేవలం తన కోసం మాత్రమే నిలబడిలేడు. తన దేశం కోసం, తన జాతి యొక్క గౌరవం కోసం నిలబడ్డాడు. అల్లర్జున్ ఆ జపాన్ సైనికుడి వైపు గట్టిగా చూశాడు. తనలో తాను చెప్పుకున్నాడు, నేను బ్రతకాలి. నేను బ్రతికే ఉంటే మీరు భయపడతారు. తన చివరి శక్తినంతా ఉపయోగించి ఆ కట్టెను మరింత ఎత్తుగా ఎత్తాడు. అది చూసిన ప్రతి ఒక్కరూ విస్మయంతో నిలిచిపోయారు. అతని కళ్లలో మెరుస్తున్నది ఒక యోధుడి ఆత్మవిశ్వాసం, ఒక దేశం యొక్క గౌరవం.